శ్రీకాళహస్తి పవిత్రమైన పంచభూత క్షేత్రాలలో వాయువు తత్వానికి ప్రతినిధిగా నిలిచిన ఈ దివ్య స్థలం అనేక అద్భుత ఘట్టాలకు మూలంగా నిలిచింది. ఇక్కడ శివుడు వాయులింగేశ్వరుడుగా వెలసి భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఈ స్థలానికి శ్రీకాళహస్తి అనే పేరు రావడానికి ఒక నమ్మకమైన పురాణ కథ ఉంది. చాలా మందికి తెలిసే ఉంటుంది. అది మళ్ళీ నేను ఇక్కడ గుర్తు చేయబోతున్నాను. ఒక చిన్న సాలీడు లింగానికి చుట్టూ తన జాలాలను అర్పిస్తూ భక్తితో పూజించేది. ఒక పాము కూడా లింగంపై రత్నాలు ఉంచి పూజించేది. మరొక ఏనుగు పుష్పాలు పవిత్ర జలాలతో పూజించేది. ఓ రోజు పాము ఉంచిన రత్నాలను ఏనుగు తొలగించడంతో కోపంతో పాము ఏనుగును కరుస్తుంది. తన్నుకుంటూ పడిపోయిన ఏనుగు పామును తొక్కేస్తుంది. చివరికి ఈ ముగ్గురు జీవులు తమ ప్రాణాలనే అర్పిస్తాయి. వారి అమాయకమైన భక్తితో ప్రసన్నుడైన శివుడు వారికి మోక్షం ప్రసాదించి ఈ స్థలానికి శ్రీకాళహస్తి అనే నామాన్ని ప్రసాదిస్తాడు. అయితే ఈ క్షేత్రానికి నిత్య స్మరణీయుడిగా నిలిచిపోయిన గొప్ప భక్తుడు తిన్నడు. ఇతడు పుత్కూరు అనే గ్రామానికి చెందిన ఓ గిరిజన వేటగాడు. అతని తండ్రి నాగవ్యతుడు కూడా శివభక్తుడే. తిన్నడు చిన్నప్పటి నుంచి వేటలో నేర్పరి, అడవి జీవనానికి అలవాటు పడినవాడు. ఒకసారి వేటకు వెళ్లిన తిన్నడు అడవిలో ఉన్న శివలింగాన్ని గమనించి అంతగా ఏమాత్రం పూజా విధానాలు తెలియకుండానే తన భక్తి మేరకు ప్రతిరోజు పూజించడం ప్రారంభించాడు. తన నోటిలో ఉన్న నీటిని శివలింగంపై పోసేవాడు. తాను వేటాడిన జంతువుల మాంసాన్ని నైవేద్యంగా అర్పించేవాడు. అయినా శివుడు అతని మానసిక శుద్ధిని గుర్తించి ఆ పూజలను ఆనందంతో స్వీకరిస్తూ ఉండేవాడు. ఈ విధమైన పూజను చూసిన పార్వతీదేవి ఆశ్చర్యపోయింది. ఇదేమిటి స్వామి, సాంప్రదాయానికి విరుద్ధంగా ఉన్న ఈ ఆచారాలను మీరెలా స్వీకరిస్తున్నారు అని సందేహపడింది. అప్పుడు శివుడు తిన్నడు భక్తి ఎంత అగాధమైందో పార్వతీదేవికి తెలియజేయాలనుకుంటాడు. శివలింగంలోని ఒక కన్ను నుండి రక్తం కారేలా చేస్తాడు. తిన్నడు తన శివుడి రక్తస్రావం చూసి దిగ్భ్రాంతికిలోనే మేడి ఆకులతో పువ్వులతో ఆ రక్తాన్ని ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తాడు. అయినా రక్తం ఆగకుండా కారుతూనే ఉంటుంది. వెంటనే తన ఒక కంటిని తీసి శివలింగంపై పెడతాడు. ఆ కంటితో రక్తం ఆగుతుంది. కానీ ఇక రెండవ కన్ను నుంచి కూడా రక్తం కారడం మొదలవుతుంది. ఇప్పుడు సమస్య ఏంటంటే ఒక కంటితో తన రెండవ కంటిని తీయగలడు, కానీ దానిని లింగంపై ఉంచే స్థానం కనిపెట్టలేడు కదా. వెంటనే తిన్నడు ధైర్యంగా తన పాదాన్ని శివలింగంపై ఉంచాడు. బ్లీడింగ్ అవుతున్న చోట గుర్తుగా అలా ఉంచిన వెంటనే రెండవ కన్ను కూడా తీసి పెట్టాలని నిర్ణయించుకొని తన కత్తిని తీసి మళ్ళీ కళ్ళ దగ్గర పెట్టుకుంటాడు. అప్పుడే శివుడు అతని ముందు ప్రత్యక్షమయ్యి పార్వతీదేవికి ఆ భక్తి అంతరార్థం అర్థమయ్యేట్టు చేస్తాడు. శివుడు తిన్నడిని ఆలింగనం చేసి నీ భక్తికి తల వంచుతున్నాను, నీవే నిజమైన భక్తుడివి, అందుకే ఇకపై నీ పేరే కన్నప్ప అని అంటాడు. అతనికి తిరిగి చూపు ప్రసాదించి 64 నాయనార్లలో ఒకటిగా స్థానం ఇచ్చాడు. కన్నప్ప చివరికి శివలింగంలో లీనమై మోక్షాన్ని పొందుతాడు. వేలాది మంది భక్తులు ఇప్పటికీ ఆ గుహలోకి వెళ్లి కన్నప్పుడు పూజించిన స్థలాన్ని దర్శించుకుంటారు. ఈ అద్భుత భక్తి కథ ఆధారంగా పలు సినిమాలు కూడా రూపొందించబడ్డాయి. కృష్ణరాజు నటించిన భక్త కన్నప్ప, బాపు గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఇప్పటికీ ఒక ఆధ్యాత్మిక కళాఖండంగా నిలిచిపోయింది. ఇప్పుడు మంచు విష్ణు కూడా కన్నప్ప కథతోనే మన ముందుకు రాబోతున్నాడు.